ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఒక మంచి విషయాన్ని అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ఆధ్యాత్మికమైన పుస్తకంలో కొన్ని మాటలు, కొన్ని విషయాలు చదవడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అవేంటో ఒక్కసారి డిస్కస్ చేస్తా. ప్రకృతి చెప్తుంది మనల్ని ప్రశాంతంగా బతకమని, ప్రకృతి చెప్తుంది ప్రశాంతంగా ఉండమని. కానీ ప్రపంచంలో జరుగుతుంది కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య ద్వేషాలు, పగ కుట్రలు, పంతాలు, ఇంకా రకరకాలై. మనిషికి ఏం కావాలి? దేనికోసం ఈ పరుగు? ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది? ఎప్పుడు ఈ యొక్క పరుగుని ఆగి ఒక్కసారి ఆలోచిస్తాడు. సో లేని దానికోసం ఆరాటపడ్డం, ఉన్నదాంతో సంతృప్తిగా బతకకపోవడం, ఒకరిని చూసి నవ్వడం, ఇంకొకరిని చూసి ఏడవడం, నేనే గొప్ప అని విర్రవీగిపోవడం, ఇంకెక్కడ దొరుకుతుంది ప్రశాంతత? సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆ పుస్తకం చదివిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాలు ఈ రోజున నీ యొక్క ప్రశాంతతని కోల్పోయే విధంగానే ఉన్నాయి. అదే అంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే నీలోనే ఉంది, నీతోనే ఉంది. కానీ నువ్వు ఎక్కడో ఈ ప్రపంచంలో కొన్ని సిచ్యువేషన్స్లో ఆగిపోయినావు. అందుకే నీకు కనిపిస్తలేదు, నువ్వు ఆ యొక్క ప్రశాంతతని అనుభవిస్తలేవు. సో అందుకే చాలామంది అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఏమంటారంటే, ప్రశాంతంగా ప్రకృతి వాతావరణంలో గడపండి అంటారు. ఎందుకంటున్నా అంటే, మన ఆలోచన మారుతుంది. మనం నెక్స్ట్ ఎలా ఆలోచించాలి, అంటే ఏ సిచ్యువేషన్స్ ఎట్లా డీల్ చేయాలనే ఒక ప్రశాంతత నీలో వస్తే, నువ్వు చేసే ప్రతి పని కావచ్చు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, నువ్వు నలుగురితో ప్రవర్తించే బిహేవియర్ కావచ్చు, అన్నీ మారుతాయి. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం రోజు చాలామందితో స్పెండ్ చేస్తూ ఉంటాం. అంటే స్పెండ్ చేయడం తప్పు అని నేను అనట్లేను, కానీ రోజు ఒక 10 మందితో తిరుగుతూ ఉంటాం, టైం వేస్ట్ డిస్కషన్స్ చేసుకుంటాం, అవసరం లేని మాటలు, అనవసరం లేని బూతులు. అంటే నేనేమంటున్నా అంటే, అలాంటి వాతావరణం నీతో ఉన్నంత కాలం నువ్వు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకంటున్నా అంటే, ఒకరితో మాట్లాడడం వల్ల నీ వల్ల వాళ్ళకు కొన్ని మంచి మాటలు రావాలి, లేదా వాళ్ళు చెప్పిన కొన్ని అనుభవాలు నీ లైఫ్లో ఉపయోగపడాలి. అంతేగాని ఈ రోజున ఎలా అయిపోయిందంటే, ప్రపంచపరంగా ప్రశాంతతని కోల్పోయే మనుషులు చాలా ఉన్నారు. అండ్ అందులో డబ్బున్న వాళ్ళు కూడా ప్రశాంతతని కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, ఒక్కసారి ఆగి ఆలోచిస్తే నీకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎలా వస్తుంది అనే విషయాలు తెలుస్తాయి. సో నీ యొక్క డైలీ లైఫ్, జీవన విధానం ఏదైతే ఉంటుందో, అన్నెసెసరీ డిస్కషన్స్ బంద్ చేసి, అన్నెసెసరీ పర్సన్స్ తోటి తిరగడం మానేసి. ఎందుకంటే నీ యొక్క ప్రశాంతతని కోల్పోయే కొన్ని విషయాలు నీ చుట్టే తిరుగుతున్నాయి, అందులో నువ్వు లాక్ అయిపోయినావు. అందుకే నువ్వు ఇలా ఆలోచించాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే, అవసరం లేని మాటలు, అవసరం లేని మాట్లాడే మనుషులు, ఎక్కువ జనాల మధ్యలో కాస్త దూరంగా ఉండు. అప్పుడు నీకు ఎంటీ మైండ్లో నువ్వు ఏది కావాలంటే అది ఫిల్ చేసుకోవచ్చు. అదే నువ్వు క్రౌడ్లో ఉన్న మనుషుల దగ్గర, లేదంటే అన్నెసెసరీ డిస్కషన్స్ పెట్టే మనుషుల దగ్గర ఉంటే, నీ యొక్క ఎంటీ మైండ్ కాస్త అన్నెసెసరీ డిస్కషన్స్ ఫుల్ అవుతాయి. సో నీ యొక్క థాట్స్ ఇంకా ఛాన్స్ లేదు. సో కొంచెం ఇవన్నీ కట్ చేసి నీ మైండ్ని కొద్దిగా ప్రాపర్ వే పెట్టేసుకోవాలంటే, ఎంటీ మైండ్, నీకు నచ్చిన సిచ్యువేషన్స్ కావచ్చు, నీకు నచ్చిన పనులు కావచ్చు, నీకు నచ్చిన ఆలోచనలు అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటే, నీకు ఎలా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎలా ఆలోచించాలన్నా అనే విషయాలు ఒక క్లారిటీ వస్తాయి. అందుకే అంటున్నా, ప్రపంచపరంగా చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. సో ప్రకృతి పరంగా ఒక్కసారి ఆలోచించి చూడు, ప్రశాంతత వెతుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. సో ప్రశాంతత ఎక్కడో లేదు, నీలోనే ఉంది, నీతోనే ఉంది. కానీ నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు. సో ఒక ఆధ్యాత్మిక మాటలు చాలా అద్భుతంగా అనిపించి, నేను కూడా ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో తిరుగుతూ ఒక అద్భుతమైన మాటలు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా. సో ఆలోచించు, నేను చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచించి చూడు, అర్థమవుతాయి.